మన మతం వాడేలే అని చెప్పి మనం పట్టించుకోం. కానీ ఇప్పుడు రాజకీయాలు ఏ మలుపులు తిరుగుతున్నాయంటే మైనారిటీ మతాల వాళ్ళేమో పూర్తిగా పోలరైజ్ అయ్యి ఉంటే మెజారిటీ మతమైనటువంటి హిందువులేమో ఎవరి లెక్కన వాళ్ళు ఉన్నారు కులాల వారికి. దీన్ని అడ్డు పెట్టుకునే తమిళనాడు లాంటి చోట్ల వికృత చేష్టలకు పాల్పడుతున్నాడు స్టాలిన్. సనాతన ధర్మాన్ని నిషేధించాలని మాట్లాడాడు. అట్లాగే అక్కడ ఉంటే హిందూ ధర్మానికి సంబంధించి చివరికి ఆర్ఎస్ఎస్ వాళ్ళ యాత్రల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే కోర్టుల ద్వారా తెచ్చుకోవాల్సి వచ్చింది. గుళ్ళ మీదన పడ్డాడు. గుళ్ళకి సంబంధించినటువంటి ఆస్తుల వేలానికి ప్రయత్నిస్తే కోర్టు అడ్డుపడింది. గుళ్ళ ఆస్తులు కూడా వక్ఫ్ బోర్డుకి అధికారం ఉందంటే ఇచ్చేయాలన్నటువంటి రూట్లో తీసుకొస్తే దాని మీద ఇప్పుడు పోరాటం నడుస్తుంది. ఇప్పుడు లేటెస్ట్గా చూస్తే సరికొత్త కాన్సెప్ట్ తెర మీదకి వచ్చింది. యాజ్ ప్రీస్ట్స్ ఆర్ అరెస్టెడ్ ఓవర్ డొనేషన్ ఇన్ తమిళనాడు. ఇది ఇక్కడ విశేషం ఏంటంటే అర్చకులకు మనం గుళ్ళోకి వెళ్ళినప్పుడు అందులో డబ్బులు వేస్తాం కదా అర్చకుడికి, అది అర్చకుడికి చెందుతుంది. హుండీలో వేస్తే గుడికి చెందుతుంది. వీళ్ళు ఏంటంటే తమిళనాడులో ఆ అర్చకులకు వేసిన సంభావన కూడా తీసుకెళ్ళి దాంట్లో వేసేయమంటారు. అందుకు నిరాకరించినందుకు గాను ఏకంగా అర్చకుల మీద క్రిమినల్ కేసు పెట్టినటువంటి సందర్భం సంచలనం సృష్టిస్తోంది.